హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఆహ్, షేర్స్‌ని మనము ప్రీమియంకి ఇష్యూ చేసినప్పుడు ఏ విధంగా జర్నల్ ఎంట్రీస్ రాయాల్సి ఉంటది విత్ ప్రాబ్లమ్‌తో చూద్దామండి. ఓకేనా. సంధ్య లిమిటెడ్ ఇష్యూడ్ 20,000 షేర్స్ ఆఫ్ ఈచ్ రూ. 10. ఒక్కొక్కటొచ్చి రూ. 10 అండి. అట్ ప్రీమియం. ప్రీమియంకైతే షేర్స్ ఇష్యూ చేయడం జరిగింది. కానీ షేర్ వాల్యూ వచ్చేసి రూ. 10. ప్రీమియంకి ఇష్యూ ఎంత ప్రీమియంకి ఇష్యూ చేసామంటే 5 పర్ షేర్ అండి. అంటే ఒక్కొక్కటి రూ. 15కి ఇష్యూ చేసాం. మనం షేర్ వాల్యూ రూ. 10, ప్రీమియం వచ్చేసి 5 పర్ షేర్ అండి. ఒక్కొక్క షేర్ రూ. 5 ఎక్స్ట్రాగా మనం ఇష్యూ చేస్తున్నాం. అంటే రూ. 15. ఫర్ షేర్ పేయబుల్ యాజ్ ఫాలోస్ ఆన్ అప్లికేషన్. అప్లికేషన్ అప్పుడు రూ. 5 మనం తీసుకుంటాము. అయితే అందులో రూ. 2 ప్రీమియం ఉంటుంది. అప్లికేషన్ అప్పుడు రూ. 5 మనం రిసీవ్ చేసుకుంటున్నామని దాంట్లో రూ. 2 ప్రీమియం ఉంటది పర్ షేర్‌కి. ఆన్ అలాట్‌మెంట్ అప్పుడు రూ. 7 తీసుకున్నాం. దాంట్లో రూ. 3 ప్రీమియం ఉంటదండి. ఓకేనా. అయితే మిగతా బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అది ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అప్పుడు మనకు పిలుస్తారు. అదెంత రూ. 3. 5, 7, 12, 12 ఒక 3, 15 సరిపోయింది కదండీ. మొత్తం రూ. 15 షేర్ ఇష్యూ చేశారు. దాని షేర్ ఒరిజినల్ వాల్యూ వచ్చేసి రూ. 10. నేను చెప్పాను కదా, షేర్ యొక్క ఒరిజినల్ వాల్యూ రూ. 10 అంటే మనకు షేర్ క్యాపిటల్ అమౌంట్ అనేది 20,000 షేర్స్ ఇష్యూ చేశాము. క్యాపిటల్ ఎప్పుడు కూడా 20,000 ఇంటూ రూ. 10. క్యాపిటల్ ఎప్పుడు కూడా 20,000 షేర్స్ ఇంటూ 10. ఇక్కడ మనకు 2 lakhs అనేది అమౌంట్ వస్తది. ఈ 2 lakhs మాత్రమే షేర్ క్యాపిటల్. ఇంకా మిగతా రిమైనింగ్ రూ. 5 మనం ప్రీమియంకి ఇష్యూ చేసాం కదా, అది సెక్యూరిటీ ప్రీమియం కిందకి వెళ్ళిపోతుంది. ఆ సెక్యూరిటీ ప్రీమియం అని మనం ఏం చేయొచ్చు అనేది నేను ఆ ప్రీవియస్ వీడియోలో చెప్పి ఉన్నాను. ఒకసారి అక్కడ చూడండి. ఓకేనా. ఎస్. మన క్యాపిటల్ మటుకు ఇక్కడ 2 lakhs. షేర్ వాల్యూ రూ. 10 ఉంది కాబట్టి దాని వాల్యూ ఇది. ఇంకా మిగతా రూ. 5 అనేది అది ప్రీమియం అండి. మనం ఇప్పుడు ఎంట్రీస్ రాద్దాం. అప్లికేషన్ ఫీజు రిసీవ్ చేసుకున్నాం కదా రూ. 5. దాంట్లో రూ. 2 ఏముంది, ప్రీమియం ఉంది. అప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా రాయాలి? ఎస్. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎంత అండి? ఎంత రిసీవ్ చేసుకున్నాం? రూ. 5 కదా. ఒక్కొక్క షేర్ ఎన్ని? 20,000 షేర్స్. ఇక్కడ 20,000 ఒక 5 ఎంత అండి? 1 lakh కదా. ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ మనము యాక్సెప్ట్ చేస్తామండి. షేర్స్‌ని యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? వాళ్ళ మనీని రిసీవ్ చేసుకొని ఆ షేర్ హోల్డర్స్ ఎవరైతే మనకు ఒక షేర్ అప్లికేషన్ మనీ పంపించారో వాళ్ళనందరిని కూడా వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా చేసుకున్న తర్వాత ఎవరి అప్లికేషన్‌లు బాగుంటాయో, ఎవరి అప్లికేషన్‌లు జెన్యూన్‌గా ఉంటాయో వాళ్ళని మనము తీసుకొని మన షేర్ హోల్డర్స్‌గా మనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్టింగ్ ద అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా రాయాలని చూద్దాం. మనం అప్లికేషన్ యాక్సెప్ట్ చేసాం కదండి. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ లయబిలిటీగా ఉన్న లయబిలిటీని మనం ఈ లయబిలిటీ ఉన్న షేర్ అప్లికేషన్‌ని అక్కడ క్రెడిట్ ఉన్న షేర్ అప్లికేషన్ ఇక్కడ డెబిట్ చేస్తాము. షేర్ అప్లికేషన్ అకౌంట్ దీన్ని మనం డెబిట్ చేయడం జరుగుతుంది. ఇంకేం చెప్పుకున్నాం? ఇక్కడ అప్లికేషన్ మనీలో మనం వాళ్ళ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసాం కదండి. యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఏం రాసుకుంటాం? అప్లికేషన్ మనీ మనకి ఎంత వచ్చింది? రూ. 3 వచ్చింది. ప్రీమియం వచ్చి రూ. 2. సో మనం సెపరేట్‌గా రాసుకోవాలి కదా. షేర్ క్యాపిటల్ అకౌంట్ సెపరేట్‌గా రాసుకోవాలి. సో మనం చూద్దాం ఇక్కడ. అకౌంట్ డేటార్ ఎంత అండి? షేర్ అప్లికేషన్ ఎంత? రూ. 5 కదా. ఇక్కడ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత? షేర్ క్యాపిటల్ అకౌంట్ రూ. 3 ఇంక్లూడింగ్ ప్రీమియం ఉంది కదా. రూ. 2 ప్రీమియం ఉంది కదండి. సో షేర్ యొక్క వాల్యూ ఎంత ఇక్కడ? రూ. 3 ఉంటది. ప్రీమియం వచ్చి రూ. 2 కదా. సో టు సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ అండి. సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ రూ. 2. సో టోటల్‌గా మనకు ఇది 1 lakh. సారీ ఇక్కడ రాయాల. $1 lakh. నెక్స్ట్ 20,000 ఒక 3 వచ్చి 60,000
20,000 షేర్స్ ఇంటూ 2 వచ్చేసి 40,000. ఇది అండి. ఈ విధంగా మనం అప్లికేషన్ యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఎంట్రీ రాసుకుంటాం. అయితే నెక్స్ట్ ఏంటి, అలాట్ చేస్తాం. అప్లికేషన్ అలాట్ చేసినప్పుడు వాళ్ళు మనకు మనీ ఇవ్వవలసిందిగా రాసుకుంటాం. వాళ్ళు మరి షేర్స్ అలాట్ చేసినప్పుడు మిగతా మనీ కూడా పంపించాలి కదండి. మిగతా మనీ పంపించాలంటే వాళ్ళు మనం డెటార్గా చూపిస్తాం మన అకౌంట్స్లో, ఎంట్రీస్లో, బుక్స్లో ఏ విధంగా రాసుకుంటామంటే షేర్ అలాట్మెంట్ చేసినప్పుడు ఏ విధంగా ఎంట్రీ రాయాలి. అప్పుడు ఏ విధంగా రాస్తాం ఎంట్రీ, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అండ్ సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్. ఓకేనా. యాక్చువల్గా ఇక్కడ మనకు షేర్ క్యాపిటల్ సెక్యూరిటీ ప్రీమియం ఎంత ఉందండి, అలాట్మెంట్ అప్పుడు 3 రూపీస్ ఉంది కదా. ఓకేనా. సెక్యూరిటీ ప్రీమియం 3 రూపీస్, షేర్ క్యాపిటల్ 4 రూపీస్, మొత్తం టోటల్గా షేర్ అలాట్మెంట్ 7 రూపీస్. ఓకేనా. అప్పుడు 20,000 షేర్స్ కదా, అంటే 20,000 షేర్స్ ఇంటూ 7 1,40,000. నెక్స్ట్ ఇది 80,000 అవుతుంది, ఇది ఒక 60. ఇంత అమౌంట్ అనేది మనకు రావాల్సి ఉంటుంది. ఇది అలాట్మెంట్ అంటే షేర్స్ అలాట్ చేసినప్పుడు వాళ్ళకి మనం బాకీ ఉంటాం కదండి, ఇంకా మనం పే చేయాలి కదా మనీ. అప్పుడు షేర్ అలాట్మెంట్ అకౌంట్ని డెబిట్ చేస్తాము. మిగతాది షేర్ క్యాపిటల్ అకౌంట్ 4 రూపీస్, దీనిలో ఇంక్లూడ్ ప్రీమియం, ఈ అలాట్మెంట్ ప్రీమియం ఇంక్లూడ్ అయింది కాబట్టి ప్రీమియం అకౌంట్, సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ 3 రూపీస్. సపోజ్కి షేర్ అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటి, బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఎంత అండి, ఎంత రిసీవ్ చేసుకున్నాము, ఎంత రిసీవ్ చేసుకుంటాం మనము, ఎంత రిసీవ్ చేసుకుంటాం, మొత్తం 7 రూపీస్ కదా అలాట్మెంట్ చేసింది. మనకి ఎంత వస్తుందండి, 20,000 ఇంటూ 7 1,40,000 వస్తుందండి, 1,40,000. నెక్స్ట్ ఇది కూడా అంతే, అలాట్మెంట్ ఎంత 7 రూపాయలు కదా, ఇది 7 రూపీస్, ఇది అలాట్మెంట్ అకౌంట్, ఇది కూడా 7 రూపీస్ కదండి, 1,40,000. సో ఈ షేర్ అలాట్మెంట్ ఇది డెబిట్, ఇది క్రెడిట్లో ఉంది, ఇది డెబిట్లో ఉంది కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు ఫైనల్గా బ్యాంక్ అకౌంట్ డేటా 2, షేర్ క్యాపిటల్ అకౌంట్ 4 రూపీస్, సెక్యూరిటీస్ ప్రీమియం అమౌంట్ 3 రూపీస్. ఇంకేంటి నెక్స్ట్ వచ్చేసి, సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామండి, ఇంకా మనీ ఉంది కదా, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఇంకా 3 రూపీస్ ఉంది కదా, అది కూడా మనం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారు, మనకి ఇన్ఫామ్ చేస్తారు, ఇంకా మీరు ఫస్ట్ అండ్ ఫైనల్గా అమౌంట్ పంపండి అని చెప్పేసి వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేసినప్పుడు ఏ విధంగా రాసుకుంటారంటే, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి, ఎంతండి, ఇంకా 3 రూపీస్ ఉంది కదా, 20,000 షేర్స్ ఇంటూ 3 60,000, 60,000. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, ఇంకా ఒకవేళ మనీ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్ చేసుకుంటే ఇది డ్యూ. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఏం రాసుకుంటారు, మనం వాళ్ళకి బాకీ ఉన్నాం కాబట్టి వాళ్ళకి మనం డెటార్స్ అవుతాము, ఇంకా పే చేయాలి కదా వాళ్ళకి. సో ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ అని చెప్పేసి వాళ్ళు మనల్ని డెబిట్ చేసుకుంటారు, షేర్ క్యాపిటల్ అకౌంట్ని 3 రూపీస్ని క్రెడిట్ చేస్తారండి. నెక్స్ట్ ఇవ్వవలసింది క్యాపిటల్ అకౌంట్ ఇవ్వాలి అన్నట్టు రాసుకుంటారు. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ మనీ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, రిసీవ్డ్, ఒకవేళ ఈ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ రిసీవ్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ అని చెప్పేసి మనం రాసుకుంటాం. ఎంత, 3 రూపీస్ 60,000. ఓకేనా. ఈ విధంగా మనం ఇంట్రెస్ట్ రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్, ఈ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఇది డెబిట్లో ఉంది, ఇది క్రెడిట్లో ఉంది, ఈ రెండు నలిఫై క్యాన్సిల్ అయిపోతాయి.
నెక్స్ట్ మనం బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి మనకు ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో, చాలా ఓపికగా, చాలాగా మంచిగా క్లారిటీగా చెప్పానండి. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓకేనా? మీరు కామెంట్ సెక్షన్‌లో ఒకవేళ అర్థమైతే సార్ మాకు అర్థమైంది, గుడ్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. మీకు అర్థం కాలేదంటే ఇంకోసారి ఇంకొక ప్రాబ్లమ్ తీసుకొచ్చి చెప్తానండి. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానెల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కూడా సంబంధించిన అర్థమెటిక్ రీజనింగ్ కూడా మన ఛానెల్‌లో చెప్పడం జరుగుతుంది. అవి కూడా ఒకసారి చూడండి. సో, మీకు అర్థమైంది కదా ఇక్కడ? సెక్యూరిటీస్ ఇప్పుడు రూ. 5 అప్లికేషన్ అప్పుడు దాంట్లో రూ. 2 ప్రీమియం ఉంది. ఇక్కడ అలాట్‌మెంట్ అప్పుడు రూ. 7లో రూ. 3 ప్రీమియం ఉంది. అప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా రాశాననేది మీరు చూడండి. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.